నమస్తే, నేను సిరి. ఏపీలో చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాల్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక అక్కడ యువత అయితే వలస వెళ్ళిన పరిస్థితులు. అయితే ఇప్పుడు మాత్రం ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం అక్కడ రాజధానిలో అనేక సంస్థలు పెట్టుబడి పెట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నారు, వస్తున్నారు కూడా. అయితే ఇదే అంశంలో మన ఐటీ మినిస్టర్ అయిన లోకేష్ గారు కూడా ఒక్క కాల్తోని కూడా ఎన్నో సంస్థలను అయితే ఏపీకి తీసుకొచ్చారు. అందులో ఇప్పుడు గూగుల్ కూడా ఏపీకి వస్తుంది. చాలామందికి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించబోతున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. సో దీని మీద చర్చించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే సిరి, మన వీక్షకులకు. సార్, ఇప్పుడు చూస్తుంటే గత ప్రభుత్వ హయాంలో అసలు యువత ఎక్కువ వరకు ఏపీలో కనిపించలేదు. ఉద్యోగాల కోసం వలసలు వెళ్ళిండ్రు. పండగలకు ఎప్పుడో మాత్రం కనిపించేటోళ్ళు. సో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంకా ఎక్కడికి వలస వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 2 సంవత్సరాలలో అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అక్కడ లోకేష్ గారు ఎంత తాపత్రయపడుతున్నారో మనకి తెలుస్తుంది. ఒక జూమ్ కాల్తో 15 నిమిషాలు మాట్లాడి ఎన్ని సంస్థలను తీసుకొచ్చారో మనం చూసాం. అండ్ ఇప్పుడు కూడా గూగుల్ సంస్థ వస్తుంది ఏపీకి అని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో దాంతోనైతే అక్కడ యువతకి చాలా వరకు ఉద్యోగ అవకాశాలు లభించే చాలా దారులు అయితే క్లియర్ అయిపోతున్నాయి ఉద్యోగాలు రావడానికి. సో ఇప్పుడు మరి దీన్ని మనం ఎలా చూడాలంటారు? సిరి, ఇప్పుడు లోకేష్ గారు నిన్న గూగుల్తో చేసుకున్న ఒప్పందం మీరు అన్నట్టు యువతకి ఉపాధి అవకాశాలే కాదు, ఒక సామాన్య మానవుడి జీవితంలో కూడా ఒక పెను మార్పులు తీసుకురాబోతూ ఉంది. అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందడుగేయటానికి మొదటి అడుగు నిన్నబడింది. ఈ కృత్రిమ మేధస్సు అనేది ఉపయోగించడం ద్వారా, కృత్రిమ మేధో సహకారం ద్వారా విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలే కాకుండా వ్యవసాయ రంగాలు కానివ్వండి, లేకపోతే వాతావరణంలో వచ్చే మార్పులు కానివ్వండి, లేకపోతే వైద్య ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన అంశాలు కానీ ప్రతి జీవితంలో తర్వాత దైనందిన జీవితంలో కావలసిన సర్టిఫికెట్లు గతంలో అయితే ఈ సేవా కేంద్రానికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇటువంటి పత్రాలైనా సరే సొంత సెల్ ఫోన్లో ఇళ్ల దగ్గర కూర్చుని తెచ్చుకునేటువంటి ఈజ్ ఆఫ్ లివింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు దాకా ఈజ్ ఆఫ్ డూయింగ్ గవర్నమెంటులో త్వరగా ఇవి అనుమతులు తెచ్చుకునే పరిస్థితి పరిశ్రమలకు కల్పించారు. ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా స్వేచ్ఛగా బతకటానికి, సులువుగా బతకటానికి, కష్టాలు లేకుండా కార్యాలయాల చుట్టూతో తిరగకుండా ఇళ్లల్లో కూర్చుని స్టూడెంట్స్ కానివ్వండి, గృహిణులు కానివ్వండి, ఈవెన్ వ్యవసాయదారులకు కూడా పనికొచ్చే టెక్నాలజీని ఇప్పుడు ఈ కృత్రిమ మేధస్సుని ఉపయోగించి వ్యవసాయ రంగానికి ప్రతి రైతు, చిన్న రైతుకు కూడా ఆ సహాయం జరుగుతుంది. ఎందుకంటే వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలు, మార్కెటింగ్కి సంబంధించిన అంశాలు, తర్వాత ఏ పంటలకి ఎప్పుడెప్పుడు అనువుగా ఉంటుంది అనే అంశాలు, తర్వాత ఏ పంటలకు ఎప్పుడైనా తెగుళ్ళు వస్తే వాటికి ఎలాంటివి చేసుకోవాలి అనేవన్నీ కూడా ఈజీగా తెలుసుకోగలుగుతారు ఇళ్లలో కూర్చుని. ఇది ఒక చాలా గొప్ప సాంకేతికంగా ముందడుగు అనమాట. ఇప్పుడు హైదరాబాద్లో, సైబరాబాద్లో ఫస్ట్ ఈ ఐటీ సెక్టర్ తీసుకొచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో దానికన్నా ముందడుగు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గూగుల్ ఇస్తున్న సహకారం ఇది గొప్ప సహకారం. దీంతో ఒక 10 లక్షల మందికి దాదాపు ప్రత్యక్షంగా ఉపాధి కూడా కల్పించే పరిస్థితి వచ్చింది. తర్వాత భారీ పెట్టుబడులు వస్తున్నాయి. గూగుల్ కనుక ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఇప్పుడు ప్రధాన కేంద్రంగా పెట్టుకుని కూడా తన కార్యకలాపాలను చేయడంతో పాటు ప్రపంచంలో వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా అత్యంత సాంకేతికత అంటే తాజా సాంకేతికతను కూడా ఆంధ్రప్రదేశ్కి అందించడానికి ఈ ఒప్పందం కుదిరింది. నిన్న ఒప్పందం మీద ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే నిన్న సంతకాలు కూడా అయినాయి. దానికి సంబంధించినటువంటి వైస్ చైర్మన్, గూగుల్ క్లౌడ్ ఇండియా ఉపాధ్యక్షుడు ఎండి బిక్రమ్ సింగ్ బేడి, తర్వాత ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు ఈ సంతకాలు చేశారు. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వం తరపున, బేడి ఏమో దాని తరపున, గూగుల్ తరపున. ఇది అసలు ఊహించని పరిణామం. అంటే గూగుల్ వీళ్ళు వచ్చిన 6 నెలల లోపలే గూగుల్ లాంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఈ కంప్యూటర్ రంగంలో, ఐటీ రంగంలో, తర్వాత కృత్రిమ మేధస్సులో ఒక అథారిటీగా ఉన్నటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు మొదలు పెడుతుందంటే నిజంగా ఇది అభినందించాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే మొన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా అక్కడ 10,000 మందికి ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో వాళ్ళు కేంద్రంగా చేయటానికి కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. తర్వాత ఇది ఎంత సాంకేతికతగా ముందుకు వెళ్తుందంటే మనం అనేక రంగాలు, ఇప్పుడు విద్య, వైద్య రంగంలో నిపుణత పెంచుకోవటానికి పనిచేస్తుంది. తర్వాత ఉత్పాదక పెంచుకోవచ్చు.
తర్వాత సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిటిక్స్ అనేటువంటి అంటే వీటిని హైజాక్ చేయటం ఇవన్నీ ఉన్నాయి కదా, అవును సార్. ఇలాంటి వాటిని కూడా నివారించే టెక్నాలజీ గూగుల్ మనకు ఇప్పుడు అందిస్తుంది అనమాట. ప్రభుత్వ ఏజెన్సీల్లో నైపుణ్య కార్యక్రమాలు పెంపొందించేందుకు గూగుల్ క్లౌడ్ సహకరిస్తుంది. వాళ్ళకి శిక్షణ తరగతులు పెడుతుంది, నైపుణ్య మెరుగుదలకి ఇవ్విస్తుంది శిక్షణ. తర్వాత సాంకేతిక నైపుణ్యంలో భాగంగా గూగుల్ డెవలపర్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ అని ఆండ్రాయిడ్ యాప్ స్కిల్లింగ్ అలాంటి సిస్టమ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ అంటే పర్యావరణాన్ని మెరుగుపరచడం కోసం నెట్వర్కింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎకోసిస్టమ్ మీద ఇప్పుడు ఎంత ఆందోళనగా ఉందంటే ఈ మధ్యకాలంలో ఢిల్లీలోనే కాదు, ఈవెన్ హైదరాబాద్లో కూడా పర్యావరణం దాదాపుగా ఢిల్లీకి దగ్గరగా వచ్చింది. అట్లాగే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యావరణం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. వీటన్నిటికీ కూడా ఇప్పటి నుంచే సాంకేతిక శిక్షణ ఇవ్వటం ద్వారా తర్వాత వ్యాపారస్తులకు కూడా ఇది మద్దతు తెలుపుతుంది అనమాట. అంటే వాళ్ళకు కూడా కొన్ని లేటెస్ట్ పద్ధతుల మీద ట్రైనింగ్ ఇస్తుంది. ఈ రంగం ఆ రంగం అని ఏం లేదు. స్టూడెంట్స్ దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి, తర్వాత మహిళల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, వ్యాపారస్తులు కానీ, వృత్తి కళాకారులకు కానీ అన్ని రకాల వాళ్ళకి కూడా ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు గాలిలో నాణ్యత ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఢిల్లీ ఎంత అలార్మింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. చాలాసార్లు రెడ్ అలర్ట్లు ప్రకటించారు ఈ మధ్యకాలంలో. తర్వాత పట్టణాలు సరైన ప్రణాళికలు లేకుండా పెరగకుండా ఇప్పటి నుంచే కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పట్టణ ప్రణాళికకి సంబంధించినటువంటి ఒక గైడెన్స్ ఇస్తారు. తర్వాత ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి నిర్వహణకు సంబంధించి వాటిని ముందస్తుగా ఎట్టా ప్రివెంట్ చేసుకోవటానికి కావాల్సిన హెచ్చరికలు కూడా ఇస్తుంది. ఒకవేళ ఏదైనా విపత్తు జరిగితే కూడా వాటిని ఎలా ఎదుర్కోవాలనే సొల్యూషన్స్ కూడా ఈ గూగుల్ సహకారం ఇస్తుంది. తర్వాత వైద్య సేవలకు సంబంధించి అయితే మీరు డయాగ్నాస్టిక్స్, ఇప్పుడు వైద్య పరీక్షల కోసం మనం వెళ్తాం, వాటన్నిటిని కూడా యాక్యురసీ అంటే ఖచ్చితత పెరుగుతుంది. తర్వాత త్వరితంగా ఇస్తారు. వాటిని వెంటనే పేషెంట్స్కి అందే విధంగా కూడా టెక్నాలజీ వెళ్ళిపోతుంది. మనం వెళ్ళి రిపోర్ట్లు వెళ్ళి డయాగ్నాస్టిక్ సెంటర్లకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఎంత వరస్ట్గా తయారైందో మనం చూస్తున్నాం. హైదరాబాద్, ఢిల్లీ లాంటి చాట్ల, ఒక్కోసారి ఈవెన్ విజయవాడ లాంటి, గుంటూరు లాంటి చాట్ కూడా ట్రాఫిక్ జామ్లు. ఇలాంటి వాటిని కూడా వీళ్ళు ముందుగానే పసికట్టి చెప్తారు, ఫలానా ట్రాఫిక్ జామ్ ఫలానా సాట్ అయ్యేటట్టు ఉందని పోలీసులకి అలర్ట్ ఇస్తారు, పబ్లిక్ కూడా అలర్ట్ ఇస్తారు. ఇట్లా రకరకాలైనటువంటి అంశాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఒక క్లౌడ్ టెక్నాలజీలో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా కూడా మేము ఎక్కడ ఎటువంటి టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మేము దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పంచుకుంటాము, మీకు మా సహకారం ఉంటుంది, అవసరమైతే మేము ఇక్కడ ఒక మెయిన్ ల్యాబొరేటరీ లాంటిది, పరిశోధనశాల లాంటిది, డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతామని కూడా హామీ ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఇంకొక మరో ముందడుగనైతే చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ మన వీక్షకులకు.